చిత్రం 1943లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలదాచుకోవడానికి పాలస్తీనాకు వచ్చిన యూదు శరణార్థులది. అడాల్ఫ్ హిట్లర్ యూదులకు నరకయాతన చూపించి జర్మనీ నుండి తరిమికొట్టిన సమయం అది. ఆ సమయంలో ప్రపంచంలోని ఏ దేశం కూడా యూదులకు శరణు ఇవ్వడానికి సిద్ధపడలేదు. అమెరికా, ఫ్రాన్స్, క్యూబా, కెనడాతో పాటు ఇతర దేశాలు కూడా యూద శరణార్థులతో కిక్కిరిసిపోయిన ఓడలను తమ దేశ సరిహద్దుల నుండి వెనక్కి పంపేశాయి. ఆ విపత్కర పరిస్థితుల్లో ఆ యూదులంతా జర్మనీ మా కుటుంబాలను, మా ఇళ్లను సర్వనాశనం చేసింది, దయచేసి మేము మీపై పెట్టుకుని వచ్చిన ఆశలను తిరస్కరించకండి అని ప్రాధేయపడుతూ సహాయం కోరుతూ పాలస్తీనాకు చేరారు. అప్పుడు పాలస్తీనా ప్రజలు మానవతా దృక్పథంతో ఆ యూదులు తల్లాచుకోవడానికి వారి దేశంలోనికి అనుమతించారు. ప్రపంచ దేశాలు యూదులను చీత్కరించుకున్నా పాలస్తీనా దేశం మాత్రం విశాల హృదయంతో ఆ యూదులకు అక్కడ ఉండడానికి స్థలాలు, ఇళ్లు కేటాయించి ప్రాణభిక్ష పెట్టి వారికి ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించడం జరిగింది. కానీ కృతజ్ఞత మచ్చుకైనా లేని ఆ యూదులు వారికి శరణు ఇచ్చి వారి ప్రాణాలు కాపాడినటువంటి పాలస్తీనుల భూములనే ఆక్రమించుకుని పాలస్తీనుల ఇళ్లను ధ్వంసం చేసి చిన్న పెద్ద తేడా చూడకుండా పాశవికంగా పాలస్తీనులను హతమారుస్తున్నారు ఈ ఇజ్రాయెల్ యూదులు. ఆనాడు మానవతా దృక్పథంతో యూదులకు ప్రాణభిక్ష పెట్టిన పాపాన నేడు పాలస్తీనులు సర్వం కోల్పోయి అత్యంత భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. జర్మనీలో ఆనాడు 60 లక్షల మంది యూదులను అతి కిరాతకంగా సామూహిక హత్య చేయించిన ఆ దేశ అధినేత అడాల్ఫ్ హిట్లర్ కొంతమంది యూదులను మాత్రం ప్రాణభిక్ష పెట్టి వదిలివేస్తూ ప్రపంచ ప్రజలకు ఒక చారిత్రక మాటను చెప్పడం జరిగింది. ఈ కొంతమంది యూదులను నేను చెప్పకుండా ఎందుకు వదిలేస్తున్నాను అంటే ఈ యూదులు ఎంతటి దుర్మార్గులో ప్రపంచ ప్రజలు